వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ప్రధాని నరేంద్ర మోదీ గ్రామానికి వెళ్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఉంటున్నారు. అర్థం కావట్లేదా? కానీ ఇదే మనమే తెలుసుకోలేకపోతున్నాం. ఈరోజు కేంద్ర నిధులు చేరని ఒక్క గ్రామం కూడా లేదు. ఒకప్పుడు కేంద్రం పంపించే 100 రూపాయలలో గ్రామాల్లో ఉండే ప్రజలకు 10 రూపాయలు మాత్రమే చేరేవి. మధ్యలో ఉన్న వ్యవస్థలు లేకపోతే దళారులు ఆ మిగిలిన 90 రూపాయలని తినేవారు. ఇది ఎవరో కాదు, రాజీవ్ గాంధీ పార్లమెంట్లో చెప్పిన విషయం. కానీ నరేంద్ర మోదీ హయాంలో అలాంటిది ఏమీ లేదు. లబ్ధిదారులకు, గ్రామీణ ప్రాంతాలకు నిధులు అందుతున్నాయి. 100కు 100% గ్రామాల్లోని ప్రతి ఇంటికి చేరుతున్నాయి. పల్లెలు, పంచాయతీల అభివృద్ధికి నేరుగా నిధులు వెళ్తున్నాయి. గ్రామీణ మౌలిక వసతులు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్ల నిర్మాణం, సైడ్ కాల్వలు, శ్మశాన వాటికలు, డంప్ యార్డులు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, వీధి దీపాల ఫండింగ్, వైకుంఠ ధామాలు, ఇలా 5 కిలోల బియ్యం, రేషన్ బియ్యం, ఇలా ప్రతి ఇంటికి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ నిధులు, మోదీ ఇస్తున్న ప్రతిఫలాలు అందుతున్నాయి. తద్వారా మోదీ ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్తున్నారు. కానీ ఈ విషయం ప్రజలకు అర్థం కావట్లేదు, ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు. ఇక మరోవైపు చూసుకుంటే స్వచ్ఛ భారత్ తాగునీరు ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, నీటి సరఫరా, వాననీటి సంరక్షణ, ఈ పంచాయతీ డిజిటల్ సేవలు, ఉచిత రేషన్ బియ్యం, ఉపాధి హామీ నిధులు నేరుగా ఖాతాల్లోకి చేరుతున్నాయి. ఇక బీమా ఆర్థిక భద్రత గురించి చూస్తే పీఎం సురక్ష బీమా యోజన, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, ఆడపిల్లల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన, పీఎం ముద్రా యోజన, పీఎం స్వనిధి, ఇలా అనేక పథకాలు గ్రామాన ప్రతి ఇంటికి వెళ్తున్నాయి. ఇక రైతులు, గిరిజనుల సంక్షేమం కోసం చూసుకుంటే పీఎం కిసాన్ ఫసల్ బీమా యోజన, ఎరువులపై సబ్సిడీ, సాయిల్ హెల్త్ కార్డులు, పీఎం కృషి సించాయ్ యోజన మరియు గిరిజనాభివృద్ధికి వనబంధు కళ్యాణ్ యోజన. ఇవేనా? ఇంకా ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, మాతృవందన యోజన, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఉచిత కరోనా వ్యాక్సిన్, ఈ శ్రమ్ కార్డులు, ఇలా అనేకం దేశంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి తడుపు తడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామీణ ప్రాంతాలు మరియు సామాన్యుల కోసం కుప్పలు తెప్పలుగా పథకాలు, నిధులు అందుతున్నప్పటికీ దానికి తగిన స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోతున్నారు మోదీ ప్రభుత్వం. గ్రామంలో ప్రతి ఇంటికి తన పథకాలను ఇవ్వగలుగుతున్నాడు, కానీ అవన్నిటికీ కారణం మేమే అని చెప్పుకోవడంలో బీజేపీ నాయకులు విఫలమవుతున్నారు. అది గనక సక్రమంగా చెప్పుకోగలిగితే దేశంలో తిరుగులేని రాజకీయ చరిత్ర లిఖించడం బీజేపీకి నల్లేరు మీద నడక లాంటిది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.